చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ సిరి, టెల్ మీ ఇండియన్ స్టాండర్డ్ టైం. 4:30. 4:30 అయిందా? రాజేంద్ర వెళ్ళి 2 గంటలవుతోంది. ఇంతవరకు ఫోన్ రాలేదు, మనిషి రాలేదు. హాయ్ సిరి, కాల్ రాజేంద్ర. రాజేంద్ర, ఏంటి, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? సానియాకి నిజం చెప్పావా లేదా? చెప్పలేదు. ఏ? చెప్పే అవకాశం దక్కలేదు. ఏమైంది? అక్కడికి రాహుల్ వచ్చాడు. మరీ మంచిది కదా. రాహుల్ సానియాల ఇద్దరి ముందు అఖిల నాటకం బయటపెట్టలేకపోయావా? చెప్పే అవకాశం దొరకలేదు తారా. సానియా, వీళ్ళు ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పంపిస్తున్నావా లేదా? ఇదంతా అఖిల రావడం వల్లే. అఖిల మీద కోపం పాపం మైథిలి మీద చూపించాడు. తను చాలా హట్ అయింది. సరే, వదిలేసే. అబద్ధం చెప్పడానికి మనం అవకాశాన్ని క్రియేట్ చేసుకోవాలి, కానీ నిజం బయటికి రావడానికి అవకాశం తానే క్రియేట్ చేసుకుంటుంది. దానికోసం వెయిట్ చేద్దాం. అఖిలని టెన్షన్ పెట్టడం కోసం నీ నాటకం బయట పెడతానని తనకి ఫోన్ చేసి నువ్వు చెప్పబట్టే కదా తానక్కడికొచ్చింది. నేనందుకే అప్పుడే వద్దు అని చెప్పాను. నువ్వే వెళ్ళలేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. సానియాకి ఎలా నిజం చెప్పాలో నేను ప్లాన్ చేస్తాను. హరి మేడం, నువ్వెళ్ళి సానియా గెస్ట్ హౌస్ దగ్గరే ఉండి తను బయటికి వస్తే కాల్ చేసి చెప్పు. అర్థమైందా? అలాగే మేడం. డోంట్ వరీ రాజేంద్ర, కొడదాం, తప్పకుండా కొడదాం. సరే సానియా, నేను బయలుదేరినా? అలాగే. ఓకేనా? నేను వెళ్ళొస్తాను. బాయ్, జాగ్రత్త. సతీ, అమ్మాయి గారు, బయటికి వెళ్ళాలి, ఆటో పట్రా. ఎక్కడికని చెప్పాలి అమ్మాయి గారు? అమ్మ వాళ్ళింటికి, కోకోపేట రోడ్ అని చెప్పు. అలాగేనండి.
కోకోపేట రోడ్ నవోదయ కాలనీ. ఎక్కండి మేడం. చెప్పు. మేడం, సానియా ఆటోలో ఒక్కతే బయలుదేరింది. కోకాపేట్ రోడ్ నవోదయ కాలనీ అని చెప్పింది. సరే, విన్నావుగా రాజేంద్ర, సానియా అరవింద్ ఇంటికి వెళ్తోంది. సానియాని కలవడానికి ఇదే కరెక్ట్ టైం. ఆల్ ద బెస్ట్. ఏంటిదంతా? ఎందుకు ఆటో ఆపావు? నీతో మాట్లాడాలి. నాతోనా? నాతో ఏం మాట్లాడాలి? ఓ, నీ భార్యని ఇంటి నుంచి పంపడం గురించా? కాదు, నిజానికి నేను మీ ఇంటికి వచ్చిన కారణం వేరు, అక్కడ జరిగింది వేరు. విషయం ఏంటంటే, నాకు టైం లేదు. నేను వెళ్ళాలి. కార్ అడ్డుతి. నేను చెప్పే నిజం వింటే నువ్విక్కడి నుంచి కదలవు, నన్ను కదలనివ్వవు. ఏంటో ఆ నిజం? అఖిలకి క్యాన్సర్ లేదు. తను ఉన్నట్టు నాటకం ఆడుతోంది. రాహుల్ కోసం, పెళ్లి చేసుకుని మీ ఇద్దరిని దూరం చేయడం కోసం. పాత నాటకాలు పని చేయడం లేదని కొత్త నాటకం మొదలు పెట్టావా? నాకు తెలుసు నువ్వు నమ్మవని, బట్ నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం. అందులో నా పాత్ర కూడా ఉంది. నిజానికి నీకు రాహుల్కి పెళ్ళైందన్న నిజాన్ని అఖిలాకి చెప్తే అఖిల ఇంట్లో మీ నాన్నకి చెప్తుంది. దాంతో అరవింద్, రోహిణి ఇద్దరూ విడిపోతారు. కుటుంబం మొత్తం మొహాలు చూసుకోలేని పరిస్థితి వస్తుందని ప్లాన్ చేశాను. కానీ అఖిల చాలా తెలివిగా దీన్ని తనకి అనుకూలంగా మార్చుకుంది. రాహుల్తో తన పెళ్లి మెయిన్ టార్గెట్. అది సాధించడానికి అఖిల ఉపయోగిస్తున్న ఆయుధం ఈ క్యాన్సర్. రాహుల్తో పెళ్ళయ్యాక నిన్ను చంపడం తన లక్ష్యం. అది నా చేత చంపించాలి. అఖిలతో అంత నాటకం ఆడించి ఇప్పుడు ఈ నిజం నాతో ఎందుకు చెప్తున్నావు? అఖిలతో తేడా వచ్చిందా? నిజం, నా భార్య మైథిలిని నువ్వు 2 సార్లు కాపాడావు. నువ్వంటే తనకి చాలా అభిమానం. నీకు సాయం చెయ్యమని, రాహుల్ నువ్వు విడిపోకుండా చూడమని నా బంగారం నన్ను అడిగింది. తను ఇప్పటిదాకా ఏదీ అడగలేదు.
నీ భవిష్యత్తు బాగుండాలని అడిగింది. నీకోసం నేను చేయగల మంచి ఇదొక్కటే. అందుకే చెప్తున్నా, నా కోసం కాదు, నా బంగారం కోసం. నేను చెప్పాల్సింది చెప్పా. దీన్ని ఎలా తీసుకుంటావో నీ ఇష్టం. నేను మాత్రం హ్యాపీ. ఎందుకంటే నా భార్యకిచ్చిన మాటని నేను నిలబెట్టుకున్నాను. వస్తాను. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే అన్నీ జరుగుతున్నాయి. రాజేంద్ర వచ్చి పెంట పెంట చెయ్యాలని చూసినా, నిజం చెప్పి నమ్మించాలని చూసినా వర్కౌట్ కాల. ఈ పేపర్స్ నా చేతికొచ్చాయి. ఇంకా సానియా వచ్చి మమ్మీ డాడీ వాళ్లతో మాట్లాడి మా పెళ్లి గుళ్ళోనో కళ్యాణ మండపంలోనో ఫిక్స్ చేసేస్తే ఆపరేషన్ ఆకర్ష్ ఫినిష్ అయిపోతుంది. బాబాయ్. ఏంటి బాబాయ్ కాల్ చేశారు? ఏం లేదు, నీకు బ్లాస్టింగ్ న్యూస్ చెప్దామని. ఏంటి బాబాయ్ అది? జస్ట్ ఇప్పుడే సానియాకి నీకు క్యాన్సర్ లేదన్న నిజాన్ని చెప్పేశా. బాబాయ్ ఏంటి బాబాయ్ ఇది? నిజంగానా? నిజం చెప్పేశా అంటుంటే నిజంగానా అంటే ఏం చెప్పు. ఎంత పని చేసావు బాబాయ్? కత్తి కూరగాయలు కోస్తుంది, పీక కోస్తుంది. దాన్ని వాడుకోవడం తెలుసుకోవాలి. నేను కత్తి లాంటి వాణ్ణి. నీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను. నీకంత సీన్ లేదని నువ్వే పీక మీద కత్తి పెట్టుకున్నావు. ఈ బాబాయ్తో గేమ్స్ ఆడితే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో ఇంకో 2 నిమిషాల్లో నీకు తెలుస్తుంది. నిజం చెప్పడానికి సానియా మీ ఇంటికొస్తుంది. ఆ తర్వాత మీ అందరి జీవితాల్లో సునామీ వస్తుంది. అందరూ కలిసి నీ మొహాన చీయని ఉమ్మేస్తారు. ఆల్ ది బెస్ట్. బాయ్. రాజేంద్ర
అఖిల అఖిల సానియా వచ్చేసింది. నా నాటకం మొత్తం బయట పడిపోతుంది. అఖిల అఖిల ఏంటమ్మా ఏమైంది? ఏమైందమ్మా? ఎందుకలా అరుస్తున్నావు? ముందు కూర్చొని ప్రశాంతంగా చెప్పు. నేను కూర్చుని కబుర్లు చెప్పడానికి రాలేదమ్మా, నిజానిజాలు తేల్చుకోవడానికి వచ్చాను. అఖిల అసలు ఏం జరిగిందమ్మా? ఏమైంది? అక్క ఏమైందమ్మా అఖిల? అడుగుతున్నారుగా, చెప్పు. అక్క అది అంటే నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? అక్క ఏం చేసావే? అక్కెందుకంత కోపంగా ఉంది? మాట్లాడవేంటి? ఎందుకింత మోసం చేశావు? ఎందుకింత నీచానికి దిగజారావు? ఎందుకు క్యాన్సర్ ఉందని అబద్ధం చెప్పావు? ఏంటమ్మా నువ్వు అంటుంది? నిజమమ్మా, అఖిల మనల్నందర్నీ మోసం చేసింది. చచ్చిపోతున్నానని అబద్ధం చెప్పింది. ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసింది. తనకి క్యాన్సర్ లేదమ్మా. సానియా ఏం మాట్లాడుతున్నావమ్మా? అబద్ధం చెప్పాల్సిన అవసరం అఖిలకేముంది? బావ కోసం. బావతో పెళ్లి కోసం. నేను బావ పెళ్లి చేసుకోవడం అఖిల భరించలేకపోయిందమ్మా. ఎలాగైనా బావని నా నుంచి దూరం చేసి తను సొంతం చేసుకోవాలనుకుంటుంది. అందుకోసమే రాజేంద్రతో చేతులు కలిపింది. క్యాన్సర్ అన్న నాటకం ఆడింది. మనల్నందర్నీ పిచ్చోళ్ళని చేసింది. మనల్నందర్నీ పిచ్చోళ్ళని చేసింది. మన ప్రేమని మమతని తన స్వార్థం కోసం తాకట్టు పెట్టింది. అక్క నిజానికి అది నోర్మోయ్. మాట్లాడే అర్హత లేదు నీకు. ఎంత దారుణంగా మోసం చేశావు. నిజంగా నువ్వు క్యాన్సర్తో చచ్చిపోతున్నావు అనుకుని మేమందరం ఎంత నరకం అనుభవించామో తెలుసా నీకు? నువ్వన్నది నిజమని నమ్మి నీ ఆఖరి కోరిక తీర్చాలని అమ్మ వాళ్ళని బావని ఎదిరించాను.
మాంగళ్యాన్ని నీతో పంచుకోవాలనుకున్నాను. ఇది అబద్ధం చెప్పింది సరే, మరి డాక్టర్ ఎలా అబద్ధం చెప్పాడమ్మా? డాక్టర్ చెప్పలేదు నానమ్మా, రాజేంద్ర చెప్పించాడు. అలా డాక్టర్ని బెదిరించి చెప్పించడం కోసం ఈవిడ గారు ఆ రాజేంద్రతో చేతులు కలిపింది. రాహుల్తో పెళ్లి కోసం ఆ రాజేంద్రతో? ఏంటమ్మా ఇది? నేనైతే నమ్మలేకపోతున్నాను. నువ్వేమైనా పొరపాటు పడ్డావేమో? లేదు నాన్న, వేరే ఎవరన్నా చెప్తే నేను నమ్మేదాన్ని కాదు, కానీ ఇది చెప్పింది ఆ రాజేంద్రే.